ఒక్కటే మాట, దయచేసి ప్రభుత్వం మమ్మల్ని, మా ఆవేదనని, మా దుఃఖాన్ని, మా బాధని గుర్తించి ఈ పిచ్చి మాటలు, చెత్త మాటలన్నీ కట్టిపెట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతమ్మ గారు మా గురించి ఆలోచించి మమ్మల్ని ఎమ్మటి చర్చలకు పిలవండి. కానీ ఇలాంటి చెత్త రాజకీయాలు చేయబాకండి. చెప్పండి అమ్మా, మీరు వనపర్తి నుంచి వచ్చారు. ఇక్కడ పరిస్థితులు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసుకునే పరిస్థితి కనిపిస్తుందా? కనిపిస్తలేదు. అసలు ఆయన చెప్పే మాట ఒకటి, చేసే విధానం ఒకటి ఉంది. మమ్మల్ని అప్పుడు మీరు ధర్నా చేసుకోకుండా పిలుస్తాము, మీ సమస్యలు ఏంటో మాకు చెప్పండి అన్నాడు. సరే చెప్పుకుందామని మేము వస్తే కూడా మమ్మల్ని చెప్పుకొని పరిస్థితి లేదు. కానీ లబ్ధిదారులతోనూ మేము 1000 మందికి, ఒక జనాభాకి ఒక సేవ చేస్తున్నామంటే మా సేవను కనీసం గుర్తించాలి కదా. ఒక గర్భిణిగా నమోదు నుంచి పిల్లోడు పుట్టి 3 సంవత్సరాల వరకు మేము చేస్తాము. ఒక మనిషి మా ఏరియాలో, మా ఊర్లో ఒక మనిషి చనిపోయిందన్న రిపోర్ట్ ఇవ్వాలి, పుట్టిందన్న రిపోర్ట్ ఇవ్వాలి. ఒక గర్భిణికి బ్లడ్ లేదంటే వాళ్ళని మోటివేషన్ చేసుకోవాలి, గృహ సందర్శనలు చేసుకోవాలి. పిల్లగాడు బరువు తక్కువ ఉన్నా కూడా వానికి ఏమైందని మళ్ళీ గృహ సందర్శన చేసుకోవాలి. ఇన్ని సేవలు చేస్తుంటే మా సేవ కనిపిస్తలేదా? అదే స్కూల్ టీచర్ ఇవన్నీ చేస్తారండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి కదమ్మా, మీరు గెలిపించుకున్నాము. ఒకప్పుడు మేము ఇదే ధర్నా చేస్తుంటే మీకు 30,000 ఇచ్చినా తక్కువనే అన్నాడు. వచ్చి మాకు సపోర్ట్ చేసిండు. ఈ రోజు సపోర్ట్ చేసిన మనసే మమ్మల్ని తీసేస్తున్నాడు. ఇంత నిర్దాక్షిణ్యంగా చేశాడని మేము కూడా అనుకోలేదు. కానీ ఇది ఒక్కసారి జరిగింది కేసు. ఎవరు చంద్రబాబు నాయుడు గుర్రాలు తొక్కిస్తేనే తగ్గలేదు. మేము ఇప్పుడు కూడా తగ్గము. ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు ఖచ్చితంగా ఇదే హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ఇదే ముట్టడి ఖచ్చితంగా చేస్తాం. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, సీఎం హోదాలో ఉండే కావచ్చు, ఇందిరా పార్క్ వద్ద మేము ధర్నా చేసుకునే విధంగా కంచెలు బద్దలు కొట్టినాము, మేము కంచెలు తీసేసినాము అంటున్నాడు. ఇక్కడ మిమ్మల్ని ధర్నా చేసుకొని చేసుకొనిస్తలేదు, కంచెలు పెట్టిండు. ఎక్కడ వాళ్ళని అక్కడ విడదీసేస్తున్నాడు. కొంతమంది వస్తే వాళ్ళ పోలీసు సెక్యూరిటీ ఎక్కువ మందిని పెట్టి మమ్మల్ని ఎక్కడ వాళ్ళని అక్కడ అసలు నిర్బంధిస్తున్నాడు. చెల్లగొట్ట ఆడపిల్లలను కూడా చూస్తలేడు. ఇంత నిర్దాక్షిణ్యంగా చేస్తున్నాడు ఇదే రేవంత్ రెడ్డి. ఏడ చేస్తున్నాడు కోటేశ్వరాలు? చెప్పుడు అదే మాట ఒకటి, చేతలు ఒకటి ఉన్నాయి ఆయనకు మాత్రం. గానీ అవును, ఆడపిల్లలు మరి కనీసం వాళ్ళని పిలిచి చర్చిస్తామని అంటనే లేడు అసలుకి. మంత్రులు అంటలేరు కనీసం. మా ఎవరు మన మక్కల ఎమ్మెల్యే ఒకటి వాకటి శ్రీహరి గారు పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి ఏందమ్మా సార్కు చెప్తా అన్నారు. అంతవరకు హామీ ఇచ్చిండు తప్ప ఆ చర్చలలో మాత్రం ప్రసక్తే లేదు. మా అంగన్వాడీ గురించి ప్రస్తావననే లేదు ఇంతవరకు. ప్రజాపాలన అప్పుడు మాత్రమే, ఓన్లీ గెలిచినప్పుడు మాత్రమే రండి అని లోపలికి పిలిచిండు. ఆయన గద్దె ఎక్కిన తర్వాత ఇంకా అయిపోయింది. ఇక ఎవరిని బయటకు రా. సరే ఇంతకు ముందుకు వాళ్ళు ఏ విధంగా చేస్తుండ్రో తను కూడా అట్లే చేస్తుండ్రు. ప్రజాపాలన అంటున్నాడు కానీ ప్రజలతోనే పాలిస్తలేడు.